క్లాస్ 10 సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ నిజంగా ఇంత ఇంపార్టెంటా? ఒకవేళ ఇంత ఇంపార్టెంట్ అయితే ఎందుకు ఇంపార్టెంట్, ఇవి ఎలా ఇంపార్టెంట్? మరి ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ని మంచిగా స్కోర్ చేయాలి, బాగా రాయాలి అంటే నేను ఇంకెంత బాగా ప్రిపేర్ అవ్వాలి? ఎంత బాగా ప్రిపేర్ అయినా నేను అటెంప్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రాకపోతే ఇలాంటి సో మెనీ క్వశ్చన్స్తో టెన్షన్స్తో చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఇలా సఫకేట్ అయ్యే ప్రతి స్టూడెంట్ కోసమే ఈ వీడియో. Hey Vedants, welcome to Vedanta Telugu 8th, 9th, 10th, and this is Gayatri Patel, your master teacher for physics. So, first question, why board exams are pre-board exams are important? So, దీనికి ఒకటి కాదు 3-4 రీజన్స్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ప్రీ బోర్డ్స్ అనే పేరులోనే తెలుస్తుంది మీరు బోర్డ్ ఎగ్జామ్స్ కన్నా ముందు రాసే ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్లో మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఎలాంటి పేపర్ ప్యాటర్న్ వస్తుంది, సిలబస్ వస్తుంది, ఎన్విరాన్మెంట్ వస్తుంది, టైం, సో వీటన్నింటినీ కాంబినేషన్లో మీరు ఆ ఫైనల్ ఎగ్జామ్స్ని ఎలా రాయబోతున్నారో ముందే మీకు ఈ ఎగ్జామ్లో ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి మిమ్మల్ని అటెంప్ట్ చేయమంటారు. సో ఇక్కడ మీకు అట్లీస్ట్ తెలుస్తుంది మీకు ఈ ప్రెషర్లో టైం అనేది టిక్ 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 అని టైం ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ని ఎలా అటెంప్ట్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేరు బికాస్ ఆఫ్ టైం ప్రెషర్. సో ఇలాంటి టైం మేనేజ్మెంట్ ఇష్యూలో కానీ లేదంటే తొందరగా ఎగ్జామ్లో రీకాల్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఇవన్నింటినీ దాటి మీరు ఈ పేపర్ని ఎలా అటెంప్ట్ చేశారు, ఏమేమి మిస్టేక్స్ చేశారు అనేవి మీకు బోర్డ్ ఎగ్జామ్స్ కన్నా ముందే అక్కడ చేసే మిస్టేక్స్ ఏదో ఇక్కడే ముందుగానే తెలియడానికి ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. సో దాట్ మీరు వీటిని తెలుసుకున్న తర్వాత ఇంకొంచెం మిమ్మల్ని మీరు బెటర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పాయింట్ నెంబర్ 2, మనకి చాలా వరకు బోర్డ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు అట్లీస్ట్ ఎంతో కొంత విషయం తెలుస్తుంది. ఓకే, నేను ఇంత ప్రిపేర్ అయ్యాను, సో దానివల్ల నేను పేపర్ని ఇంత అటెంప్ట్ చేశాను, నేను ఈ మాత్రం అటెంప్ట్ చేశాను అని అంటే ఇంకా మిగిలిన టైంలో ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే నా గోల్కి నేను రీచ్ అవ్వాలి. అట్లీస్ట్ మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత చదివారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది, మీరు ఎక్కడున్నారు ఈ మీ గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో అనే విషయం మీకు తెలుస్తుంది. సో దాట్ మిమ్మల్ని మీరు ఇంకొంచెం అనలైజ్ చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవచ్చు, ఒక మోటివేషన్ దొరుకుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, చాలా వరకు స్కూళ్ళల్లో నెంబర్ ఆఫ్ ప్రీ బోర్డ్స్ కండక్ట్ చేస్తారు. కొన్ని స్కూల్లో 10 కండక్ట్ చేయొచ్చు, 5 కండక్ట్ చేయొచ్చు, 3 కండక్ట్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిట్లలో ఈ ఎగ్జామ్స్ అన్నిట్లలో కొన్ని పేపర్స్ బోర్డు నుంచి రావచ్చు, లేదంటే కొన్ని పేపర్స్ మన స్కూల్ వాళ్ళే తయారు చేసిస్తారు. ప్రతి పేపర్ అది బోర్డే కానీ స్కూలే కానీ ఎవరు తయారు చేసినా ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి టఫ్గానే ఉంటాయి. పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. సో మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా కానీ పేపర్లో అట్లీస్ట్ 1-2 క్వశ్చన్స్ వదిలేసేలాగే వస్తాయి. బికాస్ మన హ్యూమన్ నేచర్ అలాంటిది. మీరు ఎగ్జామ్ బాగా రాశారు అనుకోండి, సో ఇప్పుడే మొత్తం చదివేశారు, బాగా రాశారు, నేను 100కి 100 మార్క్స్ వచ్చాయి, ఇంకా చదవడానికి ఏం లేదు, ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా నేను ఇదే రకంగా రాసిస్తానని గల్లెగేస్తూ ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అయిపోయి అంత బాగా చదవలేరు. ఇది హ్యూమన్ నేచర్, ఇది మెంటాలిటీ అలాగే ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా ఇది ఎక్కువగా ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతాం మనం ఈజీగా. సో దీనివల్ల మన ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవ్వకూడదు అని పేపర్ టఫ్గానే ఇస్తారు. సో మనకు అప్పుడు ఫీలింగ్ వస్తుంది కదా, నేను ఇంత బాగా ప్రిపేర్ అయినా కూడా నేను ఈ పేపర్లో ఉన్న 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయానంటే నేను అటెంప్ట్ చేయలేని క్వశ్చన్స్ కూడా ఉన్నాయని అప్పుడు మీరు బుక్ పట్టుకొని చదువుతారు. మీ ప్రిపరేషన్ బోర్డ్స్కి మీ ప్రిపరేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దానికోసం మీకు కొంచెం పేపర్ టఫ్గా వస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 4, ఇప్పుడు ఇక్కడ మార్క్స్, నేను ఎంత బాగా ఎగ్జామ్ రాసినా కూడా మార్క్స్ రాలేదు, ఏం చేయాలి అని డిప్రెస్ అయిపోవాల్సిన పని లేదు. నేను ముందే చెప్పాను కదా, పేపర్లో వచ్చే ఈ ప్రీ బోర్డ్స్లో వచ్చే పేపర్ అనేది టఫ్గానే ఉంటుంది. సో ఇంత టఫ్ పేపర్లో మీరు 60 to 65% అటెంప్ట్ చేసినా కూడా మీకు మార్క్స్ వచ్చినా కూడా ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు 75 to 80% మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ లెవెల్ అనేది అంత మారుతుంది. ఇక్కడ ప్రీ బోర్డ్ కన్నా కూడా ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చే పేపర్ కొంచెం ఈజీగానే ఉంటుంది. అయినప్పటికీ మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ప్రీ బోర్డ్స్కి ఈక్వల్గానే ఉండాలి. ఎప్పుడు కానీ మన టార్గెట్ కానీ మన ప్రిపరేషన్ కానీ హై లెవెల్లో ఉంటేనే దానికన్నా కొంచెం తక్కువ అటు ఇటు వచ్చినా కూడా ఈ ఎగ్జామ్కి మనం అటెంప్ట్ చేయగలం, మన 100%ని ఇవ్వగలం, రైట్? సో ఇన్ని రకాలుగా మనకి ఈ ప్రీ బోర్డ్స్ ఇంపార్టెంట్. కానీ మ్యామ్ వన్స్ మార్క్స్ కరెక్ట్గా రాకపోతే, ఇంత బాగా ప్రిపేర్ అయినా కూడా మార్క్స్ బాగా రాకపోతే అప్పుడు మా పరిస్థితి ఏంటి మ్యామ్ అని అంటే, ఇప్పుడు కూడా మనకి మీరు రేపు పొద్దున్న 10th, ఇంటర్, దాని తర్వాత ఎంఎస్సీ పీజీలు చదివినా కూడా, ఎంఎస్సీలో ఇంకా దాటి చదివినా కూడా మీకు ఎవరు కూడా ప్రీ బోర్డ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగారు. అక్కడ మీకు మార్క్స్ లిస్ట్లో వచ్చేది ఏంటి, ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చే మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు కొద్ది రోజుల ముందు రాసే ఈ ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చాయని డిప్రెస్ అయిపోయి గివప్ ఇచ్చేసారనుకోండి, మీకు ఇంకో కొన్ని రోజుల్లో ఉన్న ఆ మంచి టైంని, ఇంపార్టెంట్ టైంని మీరు యూటిలైజ్ చేసుకోలేరు. అందుకే మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మీరు న్యూట్రల్గా తీసుకోండి. ఒకవేళ మంచిగా వచ్చాయా, ఓకే ఇదే కంటిన్యూ చేస్తాను, ఇలాంటి ప్రిపరేషనే కంటిన్యూ చేస్తాను అండ్ ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతాను.
సో మార్క్స్ బాగా లేదా, సో ఆ పేపర్ తీసుకోండి, ఆ క్వశ్చన్ పేపర్ అండ్ మీరు రాసిన అడిషనల్ తీసుకెళ్ళి మీ సబ్జెక్ట్ పేపర్కి ఇచ్చి, మ్యామ్ నేను ఇన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు, నేను ఇంత ప్రిపేర్ అయినా కూడా నేను ఎందుకు అటెంప్ట్ చేయలేదు, ఎక్కడ పోయాయినా మార్క్స్, ఇంకెక్కడ బెటర్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా మీ సబ్జెక్ట్ టీచర్తో డిస్కస్ చేసి ఇంకా బెటర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నాన్న, ఎప్పుడు కానీ నేను 100% సిలబస్ని కంప్లీట్ చేసే ఎగ్జామ్ రాయాలి అన్న థాట్లో ఉండకండి. కొన్నిసార్లు ఒక చిన్న స్టోరీ ఏమైందంటే, లాస్ట్ ఇయర్ నా స్టూడెంట్ చాలా మ్యాథ్స్లో కంప్లీట్ వీక్ కంప్లీట్ A+Aకి A/Aకి కూడా డిఫరెన్స్ తెలియని సిచ్యువేషన్లో ఉండే. అది చాలా వరకు మనం కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వచ్చాం. సో అట్లాంటి స్టూడెంట్కి కూడా లాస్ట్ 1 month ప్రీ బోర్డ్స్ తర్వాత తను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. తాను పాస్ అవుతానా లేదా అన్న కండిషన్ నుంచి 62 మార్క్స్ గెయిన్ చేసింది అన్న. నాకు ఇంకా కూడా ఆ స్క్రీన్ షాట్ ఉంది. సో ఇది రియల్ స్టోరీ. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనము ఆ అమ్మాయి కంప్లీట్ ఆ మిగిలిన కొద్ది రోజులలో ప్రీ బోర్డ్స్కి మధ్యలో ఆ అమ్మాయి 100% సిలబస్ కంప్లీట్ చేయలేదే, మరి అయినా కూడా ఎందుకు స్కోర్ చేసింది అని అంటే, ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి రిపీటెడ్ క్వశ్చన్స్ వాటిని చదివి ఆ కాన్సెప్ట్స్ నేర్చుకొని నంబర్ ఆఫ్ పేపర్స్, అవి ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సే కానీ మోడల్ పేపర్స్, శాంపిల్ పేపర్స్, ఇలా చాలా పేపర్స్ సాల్వ్ చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఓకే, ఈ క్వశ్చన్ని ఈ సెక్షన్ని ఇలా నేను అటెంప్ట్ చేయొచ్చు అని ఒక ఐడియా వచ్చి ఆ స్ట్రాటజీతో తను ప్రిపేర్ అయింది. తన గోల్ని తను రీచ్ అయింది. తన గోల్ మ్యాక్సిమం నేను అనుకున్న దానికన్నా 40 అనుకుంటున్నాను, 40 పైన ఎంత ఎక్కువ వచ్చినా నేను సక్సెస్ అయినట్టే, సక్సీడెడ్. సో మీరు పెట్టుకున్న గోల్కి రీచ్ అవ్వాలనంటే మీకు క్వాంటిటీ ముఖ్యం కాదు నాన్న, క్వాలిటీ ఆఫ్ రివిజన్, క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి తక్కువ చదివినా కూడా మీరు అట్లీస్ట్ 60 to 50% కవర్ చేసినా వాటి నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేసేంత డీప్గా మీ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే, రిమైనింగ్ 40% పోయిందనంటే పోనీయండి, అది బట్టిఫై చేసి మనకి లాభం లేదు. మీరు ఎప్పుడు కానీ బట్టిఫై చేస్తే, అంటే బట్టి పడితే మీరు చదివిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతారు. బట్టి వల్ల మన బ్రెయిన్కి చాలా ప్రెషర్ ఉంటుందన్న. సో డోంట్ గో విత్ దిస్ మెథడ్. మీరు ఏది నేర్చుకున్నా జెన్యూన్గా నేర్చుకోండి అండ్ అది కంప్లీట్గా మీ ఓన్గా ఆన్సర్ని రాసేలాగా చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ బోర్డ్స్ గురించి నాన్న. అండ్ ఇంకా ఎలాంటి మీకు డౌట్స్ ఉన్న బోర్డ్స్ గురించి, CBSE గురించి అండ్ ఎలాంటి హెల్ప్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మేము ముందుగా త్వరలోనే మీకు బోర్డ్స్కి కావాల్సిన ఇంకా రిసోర్సెస్తో మేము ముందుకు వస్తున్నాం. సో do let me know in the comment section. Bye guys.